మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? ఈ ఉదయకాలం లేచారా? దేవుని వాక్యాన్ని చదివారా? దేవుడితో మాట్లాడారా? ప్రార్థించారా? ఒక చెట్టుకు నీరు ఎట్లా పోస్తామో ఉదయం లేవగానే సాయంకాలం కాగానే ఒక చెట్టును పెడితే ఆ చెట్టుకు మనం నీళ్లు పోస్తూ ఉంటాం. ఆ నీళ్లు మనం ఉదయం సాయంత్రం దానికి ఆ మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటాం. ఎందుకు అంటే అది ఆ నీరును తీసుకొని మనకు కావలసిన కాయలను పండ్లను అది ఇస్తుంది. అదే విధముగా ఒక ఆత్మీయుడు ఆత్మీయురాలు దేవుని వాక్యము తీసుకోవాలి. దేవుని వాక్యము దేవుని వాక్కు మన జీవితంలోనికి వచ్చినప్పుడు దేవునితో మనం మాట్లాడినప్పుడు ఆ ఫలాలు అనేటివి మన జీవితంలోనికి వస్తాయి. ఈ లోకపరమైన ఆశీర్వాదం కావాలన్నా, పరలోకపరమైన ఆశీర్వాదము కావాలన్నా, మన శరీర సంబంధమైన ఆశీర్వాదము కావాలన్నా ప్రతిదీ ఒక నేలలో నుంచి ప్రతిదీ ఎట్లా మనకు దొరుకుతుందో దేవుని వాక్యంలో నుంచి అలా ప్రతిదీ కూడా మనకు దొరుకుతుంది. కనుక నిత్యము ఆయనతో మాట్లాడడం, నిత్యము ఆయన వాక్కులు మనం చదవడం, ఆయన వాక్కు వినడం చాలా ప్రాముఖ్యము. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడనైన వాక్యము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రతిరోజు కూడా ఏదో ఒక భయం, రోగానికి భయమో, అపవాది మనల్ని ఏం చేస్తుందో అనే భయమో, ఆర్థిక భయమో, ఏదో ఒక భయం వెంటాడుతూ ఉన్నది కదా. సంతోషంగా ఉందాం అని అనుకున్న సమయంలో ఏదో ఒక భయం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. అందుకనే ఈరోజు అంటున్నాడు ప్రభు ఏమనంటే, నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడై ఉన్నారు? నీ తల్లి తండ్రి కాదు, వారు ఉంటారు మనతో. శరీర సంబంధమైన అందరూ ఉంటారు, బంధువులు, స్నేహితులు, భర్త, భార్య అందరూ ఉంటారు. వారు చేయలేనివి, అధికారులు చేయలేనివి, ఈ లోకస్తులు చేయలేని సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. కొన్నిసార్లు మనుషులతో విడుదల కలగదు. కనుక దేవుడు ఏమంటున్నాడు ఇర్మియాతో అంటే, నేను నిన్ను విడిపిస్తాను. ఎలా విడిపిస్తాడట అంటే, నేనే నీకు తోడుగా ఉండి నేను నిన్ను విడిపిస్తాను. ఇంకెంత చక్కగా అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే ఒక సైన్ చేసినట్టుగా. యెహోవా వాక్కు అంటే ఆయన వాక్కు ఇచ్చి దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇది తప్పకుండా జరుగుతుంది అని దేవుని వాక్కులో నుంచి మనకి ఈరోజు అందించబడుతున్నది. కనుక మీరు ధైర్యముగా ఉండండి. ఏ విషయంలో భయపడుతున్నారో, బాధపడుతున్నారో, వేదనను అనుభవిస్తున్నారో, నేను ఇంకా విడుదల పొందుతానా, ఇంకా నాకు స్వస్థత వస్తుందా, ఇంకా నేను బాగుపడతానా, ఇంకా నేను మంచి రోజులు చూస్తానా, ఎన్నెన్నో ప్రశ్నలు నీ జీవితంలో భయం కలుగుతూ ఉన్నదేమో. కానీ భయపడకు, నేను నిన్ను విడిపిస్తానని దేవుని వాక్కు చెప్తా ఉన్నది. కనుక ఈ మాట నమ్మండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపించబోతున్నాడు, ఆయన కార్యములు జరిగించబోతున్నాడు. కనుక మీరు ఏ విషయంలో భయం లేకుండా దేవుడు మనకు తోడై ఉన్నాడు, విడిపిస్తాడనే ఒకే మాట ధ్యానం చేస్తూ ఆ మాటను మరలా చదువుతూ, ప్రభా ఇదిగో ఈ విధంగా అన్నావు కదా, విడిపించు అని ఆయనకు మొరపెట్టు. తప్పకుండా దేవుని సహాయం మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. నీ ప్రియబిడ్డలు ఏ బాధతో ఉన్నారో, ఏ వేదనతో ఉన్నారో, మరి ప్రభా ఏ విషయం వారి కలవర పెడుతున్నదో, భయపెడుతున్నదో మాకు తెలియదు. కానీ ఈరోజు ఏ విషయంలో వారు భయపడ్డా కూడా వారికి విడుదల మేము ప్రకటిస్తున్నాం నీ వాక్కులో నుంచి. అయ్యా, నీవు వారికి తోడుగా ఉండి అయ్యా వారిని విడిపించే దేవుడిగా ఉన్నావు. నీ వాక్కును పంపించావు, అందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఆర్థికముగా, ఆత్మీయముగా, తండ్రి కుటుంబపరముగా అన్ని విషయంలో నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. ఎవరికి అప్పు బాధ ఉన్నదో కొట్టివేయండి ప్రభువా. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ దీవించబడి ఉన్నత స్థాయిలో ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ఎవరు అనారోగ్యముతో ఉన్నారో అయ్యా తండ్రి వారికి స్వస్థతను కలుగజేయండి. అయ్యా విడుదలను అనుగ్రహించండి. హాస్పిటల్లో ఉన్నవారికి, వెంటిలేషన్లో ఉన్నవారికి, మూలుగుతున్న నీ బిడ్డలకు ప్రభువా ఈ క్షణములోనే నీ గాయపడిన హస్తము ద్వారా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం.
ప్రభువా నీ కృప తోడుగా ఉంచండి, అద్భుతమైన కార్యములు చేయండి. ప్రభువా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న అయా నీ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో, బలముతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. వారి కుటుంబ జీవితం, వారి వ్యక్తిగత అయా జీవితం ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయం చేయండి. అన్ని విషయంలో నీ ప్రజలు ఆశీర్వదించబడి అయా దీవెనకరముగా ప్రభా మేలును అనుభవిస్తూ అయా నడుచున్నట్లుగా కృప దయచేయండి. నీ బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచండి, అద్భుతాలు చేయమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.